హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖా రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అలాగే మేము కూడా బాగుండాలి. అండ్ ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి కరుణ కృప మనందరి మీద ఉండాలి, అలాగే మీ అందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ విఘ్నాలు లేకుండా ముందుకి వెళ్ళిపోవాలి, అన్ని రంగాలలో అన్ని విధాలా కూడా. సో స్టార్ట్ చేద్దామా మన వ్లాగ్ ఈరోజు? వినాయక చవితి స్పెషల్ వ్లాగ్. సో వాడికి పప్పు వేసి రుబ్బేసేసాను, చూశారు కదా, రుబ్బడానికి వేసేసాను. అలాగే రైస్ పెట్టేశాను, అలాగే కూరలకి అన్నిటికీ మొత్తం ఈరోజు ఏవేవైతే ప్రిపేర్ చేస్తామో వాటన్నిటికీ కూడా అన్నీ సెట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. సో చింతకాయలు ఈరోజు ఏ రెసిపీ చేసినా అంటే కూరలు, వాటిలో చింతకాయలు వేయడం సర్వసాధారణం, ప్రతి ఒక్కరికి తెలుసు కనుక. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకున్నాను, 2 పొయ్యిలు వెలిగించేసుకుని 2 పొయ్యిల మీద 2 గిన్నెలు పెట్టేసుకున్నాను. సో 2 కూరలు వండేసుకోవడానికి. ఒకటి ఆకులతో కలగూర, ఇంకోటి కూరగాయలతో కలగూర. మేము 2 కలగూరలే వండుకుంటాము, 2. సో ఆకుకూరలకి వేరుగా, కూరగాయలకు వేరుగా ఈ మధ్య కాలంలో వండుతున్నాం. ఇంతకుముందు అవి కూడా కలిపేసే వండేవాళ్ళం మేము ముగ్గురం ఉన్నప్పుడు, నేను అమ్మ నాన్న ఉన్నప్పుడు. సో పెళ్ళయ్యాక 2 వేరు వేరుగా వండుతున్నాను. సో 2 కూరలకు కూడా నూనె పోసేసుకొని తాలింపు గింజలు వేసేసుకున్నాను. రెండింటిలో కూడా తాలింపులు చిటపట అనగానే ఇటు కొన్ని పచ్చిమిర్చి, అటు కొన్ని పచ్చిమిర్చి. సో దేవుడికి పెట్టేదంటే ఉల్లిగడ్డ, వెల్లుల్లి వేసుకోరు, అది అందరికీ తెలిసిందే కదా, అందుకే డైరెక్ట్ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. సో ఇవి కొంచెం వేగగానే ఇందులో ఆకుకూరలు మొత్తం, ఇందులో కూరగాయలు దోసకాయ, వంకాయ, టమాటా, బెండకాయ, మన దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు అనమాట. సో ఇన్నే వేసుకోవాలి, అన్నే వేసుకోవాలి అనేది మాత్రం ఏమాత్రం ఉండదు. సో అలా వేసేసుకోవడమే. ఆకుకూరలో కూడా పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర, మెంతుకూర, సో ఇలా అన్ని రకాల కూరగాయలు వేసేసుకోవడమే. ఆ రెండిట్లో కూడా 2 కూరగాయలు వేసుకొని ఇందులో ఉప్పు కారం పసుపు, అందులో ఉప్పు కారం పసుపు, ధనియా పొడి, జీరా పొడి, కొంచెం ఇందులో చింతకాయలు కొత్తవి, అందులో కొన్ని చింతకాయలు వేసేసుకున్నామంటే కూరలు అయిపోతాయి. కొంచెం ఈ కూరగాయల దాంట్లో మాత్రం దప్పడం టైప్లో కాస్త చింతపులుసు కూడా వేసేసుకుంటాం అన్నమాట. సో ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటాం, ఇందులో మార్పు ఉండదన్నమాట. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా ఉండకుండా పద్ధతి ఫస్ట్ నుంచి ఏ విధంగా అయితే చేసేసుకుంటున్నామో ఇంకా అదే పద్ధతిలో ఈ కూరలు వండుకోవడం అనేది అలవాటు అనమాట. కూరలనే కాదు, ఈరోజు వచ్చేసి ఏ వంట అయినా కూడా ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాం. మార్పులు చేర్పులు అనేవి ఉండవు. ఒక్క పాల తాలికల పాయసం నాకు రాదు, ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం నేర్చుకున్నాను. పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అంటే డైరెక్ట్ స్టార్ట్ ప్రయోగం అంతే అనమాట. ఇంకా దాన్ని చేసి చేసి పెట్టడం లేదా వదిలేయడం అనేది ఉండదు, డైరెక్ట్ చేసేయాలంటే చేసేయాల్సిందే అంతే అనమాట. ఇంకా అలా చేసుకోవడం అదొకటి ఎక్స్ట్రా, మిగతా అన్ని యాస్ట్రీస్గా ప్రతి సంవత్సరం ఇలానే ఇదే పద్ధతిలో చేసుకునే వాళ్ళం అనమాట. సో అన్నీ వేసాక ఒక్క 5 నిమిషాలు మూత పెడితే 10 నిమిషాలు ఆ కూరలు కూడా చక్కగా అయిపోతాయి. ఎక్కువ టైం తీసుకునేది కూడా ఉండదు. సో ఆకుకూర మాత్రం ముందు రోజు కట్ చేసేసి పెట్టేసుకున్నాం ఫ్రిడ్జ్లో, మా అమ్మ కట్ చేసింది అది. సో ఈ కూరగాయలేమో ఈ కూరగాయలన్నీ కూడా జస్ట్ 2 ఐటమ్స్, అంటే 2 బెండకాయలు, 2 వంకాయలు, ఒక్క చిన్న దోసకాయ, అలా అనమాట. ఏది కూడా హెవీగా అంటే ఎంతగానో తినలేం కదండి, పులిహోర ఇవన్నీ ఉంటాయి. పండగ పూట వండడం వల్ల వాసనకే సరిగ్గా తినబుద్ధి కాదు. సో ప్రసాదాలన్నీ తింటాం కనుక ఇవి ఎలాగ ఎక్కువ తినలేం కనుక కొద్ది కొద్దిగా అనమాట. సో ఇందులో ఏమీ కూడా వేసేది కూడా ఉంటుంది, జస్ట్ పసుపు, ఉప్పు, అలాగే కొద్దిగా ధనియా పొడి, జీరా పొడి, అరుగుదల కోసం వేస్తాను ఇవి. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎల్లిపాయ, ఉల్లిపాయ మాత్రం అసలు వేసేదే లేదనమాట వీటికి, దేవుడికి పెట్టాలి కనుక. అలా అనమాట. రెండిట్లో కొంచెం కరివేపాకు వేసేసాను, కలిపేసేసుకున్నాను. ఇక ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేస్తే అయిపోతుంది. చెప్పాను కదా దాన్ని దప్పలం అనేసి, దప్పలంలో కాస్త పులిహోర పులుసు ఎలాగో నానబెట్టి ఉంటుందిగా చింతపండు, ఆ వాటర్ కాస్త పోసాను అంతే అనమాట. ఇంకంతే, అంతమించి పెద్దగా చేసేది కూడా ఆర్భాటంగా ఏమీ లేదు, ఇదే అంతే. ఆల్రెడీ గ్రైండర్లో పప్పు వేసాను, దాని పని అది చేస్తుంది. ఎన్ని చేసేసాం చూసారా, రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను, అలాగే ఇటు పక్క గ్రైండర్లో పప్పు వేసాను, మరో పక్క 2 కూరలు 2 పొయ్యిల మీద వేశాను. అంటే 4 పనులు ఒకేసారి చేశాను. ఈ 4 పనులని కూడా చాలామంది 4 సార్లు మెల్లగా చేస్తారు.
ఆళ్ళలా మనకి చేయడం రాదు. మనకొచ్చిన పద్ధతిలో మనం చేసేస్తాము. సో, ఇలా చేసుకునే వాళ్ళదేంటంటే చాలా త్వరగా పనులయిపోతాయి. కానీ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళకి పనేముంటది, మాకే పనుందని అనేసుకుంటారు. ఇంక అంతేగా ఎవరి పని వారికి గొప్ప. ఖాళీగా గంట సేపు చేయడం నాకస్సలు అలవాటు లేదండి. అని నచ్చదు గూడా. సో, మూతలు పెట్టేసాను కలిపేసి. రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టేసానుగా అది గూడా అయిపోయింది. అందులో సగం రైస్ తీసేసుకుంటున్నాను పులిహోర కోసం. అంటే అది కిలోంబావు రైస్ అనమాట అన్నము. సో, కిలోంబావులో ఒక ముప్పావు కేజీ పులిహోర కోసం తీసేస్తున్నాను. ఒక హాఫ్ కేజీ అలా ఉంచేస్తాను వైట్ అన్నం కోసం. సో, ఏదైనా గంటలు గంటలు చేసే వాళ్ళకి పనులు గంటలు గంటలే అయితాయి. అందరిళ్ళల్లో కూడా అవే గిన్నెలు తోమడం, అదే బట్టలు ఉతకడం, అదే వంటలు చేసుకోవడం, అదే ఇల్లు. బట్టలకి ఈ రోజుల్లో అందరి ఇళ్లలోనూ వాషింగ్ మిషన్‌లే ఉన్నాయి. ఒక గిన్నెలు తోమేదొక్కటే నాకు లేదు. ఒక 1 ½ ఇయర్ నుంచి. అంతకుముందు మాత్రం అది గూడా ఉండేదనమాట. 2 కూరలయిపోయాయి పక్క పెట్టేసాను. మళ్ళీ 2 పొయ్యిల మీద 2 గిన్నెలలో బియ్యాలు పెడుతున్నాను. పెద్ద గిన్నెలోదేమో బెల్లం అన్నానికి. చిన్న గిన్నెలో వచ్చేసేమో దద్దోజనం కోసం. బెల్లం అన్నంలో చూసారుగా ప్యాకెట్ పాలు పోసేసాను. అది వచ్చేసి 2 గ్లాసులు అంటే హాఫ్ కేజీ బియ్యం, బెల్లం అన్నం అంటే పరమాన్నం కోసం. ఇంకోటి ఒక గ్లాసున్నర దద్దోజనం కోసం. సో, ఇటు ఈ 2, 3 అయ్యేసరికి 2 కూరలు, అన్నం అయిపోయేసరికి ఈ పప్పు గూడా మెదిగిపోయింది. సో, అది ఎత్తేసుకుంటున్నాను. అలా అనమాట. ఏదైనా మనం చేసుకునే విధానంలో ఉంటుంది. ఫాస్ట్‌గా ఎలా చేయాలి, 4 పనులు ఒకేసారి ఎలా మొదలుపెట్టాలి, దాన్ని బట్టి ఉంటుంది. 4 పనులు 4 సార్లు మెల్లగా చేసుకుంటూ ఉంటే అంతే ఉంటుంది. సో, కొంతమందివి డబుల్ బెడ్‌రూమ్ అలా ఉండొచ్చు. కొంతమందివి రూమ్ వైస్‌గా ఉండొచ్చు. సో, ఏది యేసుకున్నా అందరికీ ఆ 100 గజాలు, 120 గజాల్లోనే రూమ్‌లు ఉంటాయి. అదంతా తుడుచుకోవాల్సిందే, కడుక్కోవాల్సిందే, దేవుళ్ళ దగ్గర చేసుకోవాల్సిందే, ఈ వంటలు చేసుకోవాల్సిందే. ప్రతి పని అంతే. కానీ ఒక ఫీలింగ్ ఉంటది. మాదే గొప్ప. మేమే ఎక్కువ చేస్తున్నాం. మీకేం పని ఉందంటారు. అందరికి ఉండే పనే అది. ఎవరు చేసినా అదే పని. ఇద్దరున్నా అదే వండుకోవాల్సిందే. 10 మంది ఉన్నా అదే వండుకోవాల్సిందే. 10 మంది ఉన్నోళ్ళ ఇంట్లోనే ఇంకా ప్రశాంతం. 10 మంది 10 పనులు చేస్తారు. మనిషికి ఒక్క పనే పడుతుంది. పాలు చూసారా పొంగాయి? అలా అనమాట. ఒక్కరు ఇద్దరు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటారు. ఇప్పుడు నలుగురు, ఐదుగురు ఉన్న ఇంట్లో అందరూ మగోళ్ళు లేదా చిన్న పిల్లలు ఉండి ఒక్కరు ఉంటే ఆళ్ళగో ఇప్పుడు ఒక్కదాన్ని పని చేసుకుంటూనే ఉండాలి. కానీ అట్లా అనిపించదు జనాలకి. ఏంటంటే వాళ్ళే గొప్ప ఎదుటోళ్ళు గొప్ప కాదు అని వాళ్ళకి ఎంతసేపు అనాలనేది ఒక ఇదనమాట. సో, ఆ 2 గూడా ఉడుకుతున్నాయి. అయినా మాకు ఫస్ట్ నుంచి అలవాటేనండి. నిదానంగా పని చేయడం అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న ఒక్క అమ్మాయినైనా సుఖంగా పెంచాలి అని ఎప్పుడు అనుకోలేదు. అలా అని సుఖంగా పెంచలేదని గాదు. పని నేర్పిస్తూ పెంచారనమాట. సో, డిగ్రీ సెకండ్ ఇయర్‌లో అంటే నా ఏజ్ ఒక 17, 18 ఉన్నప్పుడే బ్యాక్ పెయిన్ వచ్చి మా నాన్న ఆపరేషన్ అయ్యి మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉంటే అసలు అప్పటి నుంచి బాధ్యతలనేవి ఆటోమేటిక్‌గా అలవాటయిపోయినాయనమాట. అంతకు ముందు గూడా ఆటో ఫీల్డ్ అనమాట. ఆటోలు కడిగిచ్చేయడం నాతోనే. బయట కడిగిస్తే డబ్బులవుతాయని నాతోనే. ఫస్ట్ 2 బకెట్లలో షాంపూ ఏసి దాంతో కడిగి, తర్వాత మళ్ళీ ఉత్త నీళ్ళతో కడిగి, క్లాత్ పెట్టి, తుడిచి, ఇన్ని పనులు చేసి అలవాటయిపోయింది. పని ఫాస్ట్‌గా చేయడం అనేది అలవాటయిపోయిందనమాట. మా నాన్నతో సమానంగా పెంచాడే తప్ప ఆడపిల్లలాగా ఎప్పుడూ పెంచలేదు పని విషయంలో. అలా. ఏదైనా మనం పెరిగిన విధానాన్ని బట్టి మనకు ఆటోమేటిక్‌గా అలవాటయిపోతుంది. మా నాన్న ఏమంటాడంటే, "ఈ వంటలు చేసుకుంటా ఆ వంటకే నాకు టైం సరిపోయింది. ఇదే నా పని" అని చెప్పి ఇంట్లోనే ఉండడం గాదు. సంపాదించుకోవాలి, కష్టపడాలి. ఒక్కొక్కరు ఇళ్లల్లో చేసుకొని పొద్దున్నే 8:00కల్లా మేషన్ పనికెళ్తారు ఆడోళ్ళు చూడు తట్టలు మోసుకుంటా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మధ్యాహ్నం గూడా ఎండలో గూడా పని జేస్తారు. వాళ్ళకి ఏ జబ్బులుండవు. మీరు ఇంట్లో తిని కూసుంటే జబ్బు, జబ్బు, ఆ నొప్పి, ఈ నొప్పి అంటారు. ఈడ చేసేది లేదు, పెట్టేది లేదు. అరకిలో అన్నం, అరకిలో కూర వండడానికి ఇంత ఇదా అని ఊకే మా అమ్మని అనేవాడనమాట. సో, నాకలా పని ఆటోమేటిక్‌గా అలవాటయిపోయింది. రియల్లీ అనిపిస్తది నాకు కూడా. ఏముంది ఈ వంటకే మనకి టైం మొత్తం సరిపోదా? అయిపోదా? మధ్యాహ్నం వరకు ఇదే చేస్తామా? ఏముంది గంటలో చేసుకోవచ్చు కానీ అలా టక అనేది నాకు అలవాటయిపోయింది. సో, ఇందాక దద్దోజనం అన్నం అయిపోయింది పక్కకు పెట్టేసిన. ఇప్పుడు బెల్లం అన్నంలో బెల్లం ఏసేసిన అది కూడా పరమాన్నం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఇంతకుముందు చేసి చూపించాను గనక మీకు ఏది కూడా వీటి గురించి ఎక్స్‌ప్లనేషన్ గానీ లేకపోతే ఏది ఇవ్వట్లేదనమాట. సో, ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. వంట చేస్తూ వంట గురించే చెప్పడం కాకుండా మోటివేషన్ కూడా చెప్తున్నా. జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఎవరు ఎన్ని అన్నా, ఏదన్నా మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అన్నంత మాత్రాన వాళ్ళు అనుకున్నది నిజం కాదు కదా! అలా అనమాట. నేను కూడా చాలా 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 కూడా మంచి వ్యక్తుల దగ్గర నేర్చుకున్నాను. అందరి దగ్గర కాదు. ప్రతి ఒక్కరిలో కొంత మంచి ఉంటది. ఆ మంచిని నేర్చుకోవాలి. నేర్చుకోదగిన వ్యక్తుల దగ్గర మాత్రమే అలాంటివి నేర్చుకోవాలి అనమాట. సో, నేను చాలా వరకు కూడా మా రుద్రంపూర్ పెద్దమ్మ ఫస్ట్ మా నాన్నండి.
మా నాన్న తర్వాత రుద్రంపూర్ పెద్దమ్మ అండ్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారు. పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, అందుకే పేర్లు చెప్పట్లేదు. సో ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళు అండ్ ఇంకో ముగ్గురు అక్క చెల్లెలు ఒక తమ్ముడు. సో వాళ్ళు అంటే ఒకే రూమ్లో ఉండి కూడా ఎలా మనం బతకచ్చు అనేది నేర్చుకున్నాను. అలాగే ఏమీ లేకున్నా కూడా లేదు అని చెప్పకుండా ఎలా బతకాలి అనేది నేర్చుకున్నాను. అలాగే 5,000 చీర ఎలా కట్టుకోగలము అనేది కూడా నేర్చుకున్నాను అనమాట. సో మనం కష్టపడ్డ సొమ్ముతో ఏదైనా చేయొచ్చు. ఇప్పటి వరకు కూడా రియల్లీ మా ఇంట్లో ఉన్న ఏ వస్తువు కూడా నా కష్టార్జితంతో కొనుక్కున్నది. అది సింగిల్ పైసా కూడా ఎవ్వరిది లేదు. నేను ఫ్రాంక్గా చెప్తాను అండ్ నేను గొప్పగానే చెప్పుకుంటాను. నేను అస్సలు ఫీల్ కాననమాట. మా ఇంట్లో ఉన్న చెంచా నుంచి చీపురు పుల్ల వరకు కూడా నా కష్టార్జితం అనమాట. జస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి నేను ఖాళీగా ఉంటున్నాను. అది కూడా నా హెల్త్ ఇష్యూ వల్ల. లేదు అంటే మాత్రం ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండేదాన్ని కాదు. ముచ్చట్లు పెట్టుకుంటా. సో అట్లా అనమాట. మార్నింగ్ లేచామా టకటక పని చేసేసుకున్నామా, ఒక 2 గంటల్లో మొత్తం ఊడ్చాలి, బట్టలు గిన్నెలు లేవగానే బట్టలు నానబెట్టేసేదాన్ని. ఫస్ట్ ఇంట్లో మొత్తం కంప్లీట్ చేసుకొని బియ్యం నానబెట్టుకొని ఫేస్ వాష్ చేసుకొని బియ్యం నానబెట్టుకొని ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని బయటికి వెళ్ళి ఊడ్చాలి. అప్పుడు ఊడ్చలేదాన్ని. పొయ్యి మీద అన్నం కూరలు పొయ్యి మీద వేసి బ్రష్ చేసి అన్నం కూరలు పొయ్యి మీద పెట్టేసి పొయ్యి ఊడ్చలేదాన్ని. ఇవి అవుతూ ఉండేవి సిమ్మిలో. అక్కడ ఆ పని అయిపోయేది. అలా అనమాట. మనం పనిని సెట్ చేసుకుంటే పని అవుద్ది. మనం పని సెట్ చేసుకోకుండా దీని అయ్యాకే అది చేయాలి, అది అయ్యాక ఇది చేయాలి అంటే ఏ పని కాదు. అది మధ్యాహ్నం 2, 3 అయినా కూడా పని కాదు. అందరూ చేసే పని అదే. ఎస్పెషల్లీ బండలు మోసేటోళ్ళు బాగా ఏం లేదు. అంతా అదే పని అందరికీ. చేసే విధానంలోనే ఏదైనా ఉంటుంది. సెకండ్ బర్త్డే వెళ్ళిపోగానే ఇలా మా పిల్లల్ని కూడా స్కూల్లో వేసేసాను. సార్కి కూడా ఒకటే చెప్పా అంటే లేదు సార్ నాకు చూసుకునే వాళ్ళు లేరు, నేను కూడా పని చేసుకుంటేనే మా ఇల్లు నడుస్తాయి. సో అందుకే నేను కంపల్సరీ మీరు జాయిన్ చేసుకోవాల్సిందే. మీరు చెప్పకపోయినా చెప్పలేదు మా పిల్లలకి రాలేదని నేను అన్న జస్ట్ కాపలాగా సెక్యూరిటీ కోసం అన్నట్టు చెప్పి మరి కూడా అలా వేసాను ఇద్దరు పిల్లల్ని కూడా. మా పిల్లల్ని కూడా ఇద్దరు మేడమ్స్ అంత బాగా చూసుకున్నారు. అంత చిన్న పిల్లల్ని అండ్ ఒక్క హాఫ్ డే కూడా నేను పొరపాటున కూడా ఇంటికి తెచ్చుకునేదాన్ని కాదు. వాళ్ళే తినిపించేవాళ్ళు, వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఆ ఇద్దరు మేడంలు కూడా ఎవరి పేర్లు చెప్పనండి, చెప్తే ఏమనుకుంటారు, అందుకే చెప్పట్లేదు. ఆ ఇద్దరు మేడంలు చూస్తే మాత్రం తెలిసిపోతుంది అది వాళ్ళే అనేసి. ఒకరి పేరు జేతో ఇంకొకరి పేరు వీతో స్టార్ట్ అయిందనమాట మేడమ్స్ది. ఇద్దరు మేడంలు కూడా ఇద్దరు పిల్లలు బాగా చూసుకునేవాళ్ళు. అలా అంతే మనం టైంని కేటాయించుకోవాలి. ఈ ఇంటి పనుల కోసమే రోజంతా వృధా చేసుకొని ఎదుటి వారిని విమర్శించడం కాదు. సో మీలాగా గంటలు గంటలు పనులు చేయడం కొందరికి అలవాటు ఉండకపోవచ్చు, గబగబా చేసుకోవచ్చు అలా అనమాట. సో విమర్శలకు ఎప్పుడు కూడా బాధపడకండి. సో డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి కూడా బిజినెస్ అంటే మాది స్క్రాప్. సో వ్యాపారం చేయడం అలవాటు అయిపోయింది నాకు. సో మా నాన్న నేను ఇద్దరం కలిసి 30 లక్షల అప్పు అయితే కూడా నేను మా నాన్న ఇద్దరం కలిసి 2 షాపుల మీద జస్ట్ ఒక 2 ఇయర్స్లో కట్టేసాం 30 లక్షల అప్పుని. సో కష్టపడి పని చేసుకోవడం ఎలా అనేది మాకు తెలుసు. కానీ ఈ అన్నం కూరలు గంటలు గంటలు వండుకుంటా వీటితోనే టైం అంతా వేస్ట్ చేయడం అనేది మాకు అలవాట్లేదు, రాదు కూడా, మా జీన్స్లోనే లేదనమాట. మా నాన్న కూడా 11వ ఏట సింగిల్గా కొత్తగూడెంకి వచ్చి బతికాడనమాట. సో నేను కూడా మా నాన్నే నాకు ఫస్ట్ ఆదర్శం అనమాట ఎలా పని చేసుకోవాలని. తర్వాత కొందరు చెప్పాను కదా మా రుద్రంపూర్ పెద్దమ్మ భర్త తెచ్చిన జీతంని దాన్ని ఏ విధంగా పొదుపు చేసి ఏ విధంగా దాన్ని సెట్ చేసి పిల్లలకి ఎలా బెటర్ని అందించాలి అని. సో ఇలా అనమాట. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ రాధిక అని ఉంటుంది, నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కూడా అసలు మా ఫ్రెండ్ శ్రవంతి వాళ్ళ అమ్మ గురించి అయితే చెప్పక్కర్లేదు. సూపర్ అంటే సూపర్ అనమాట. ఏదైనా కూడా చాలామంది ఆదర్శమూర్తుల నుంచి నేర్చుకున్నదే కనుకనే ఈరోజు ఏమి ఉన్నా అలానే ఉంటా, ఏమీ లేకున్నా అలానే ఉంటా. సో అలా పని అయినా కానీ ఏదైనా కానీ ఫాస్ట్గా చేయడం బై బ్లడ్లోనే ఉంది కనుకనే అలా వెళ్ళిపోతా. ఎంతసేపు కూర్చున్న కాడ ఇలా నిద్రపోవడం. అసలు జ్యేష్ఠలక్ష్మి రావడానికి నేను అస్సలు కారకురాల్ని కాలేనమాట. మా ఇంట్లో లక్ష్మీదేవి రావడానికే ట్రై చేస్తా. కొందరు అట్ట కాదమ్మా, కూర్చున్న కాడ ఇలానే పడుకున్నది పడుకున్నట్టే పడుకోవడమే చేత కాదు ఇలాంటి పనులే. దానివల్ల జ్యేష్ఠలక్ష్మి ఉండకపోతే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందా? అలా అనమాట. వీడియో చూసేవాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళంటే సహజంగా చాలా తెలిసే ఉంటుంది. చిన్నవాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. మనకి ఇచ్చిన ఫ్రీడమ్ని యూజ్ చేసుకుంటూ మనం ముందుకు ఎలా వెళ్ళాలి జీవితంలో కూడా నేర్చుకోవాలి అనమాట. ఒక చిన్నపాటి వంటల కాడే మన జీవితం ఆగిపోకూడదు. కష్టపడి పని చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. సో మన ఇంటికి మనం చేయూతనవ్వాలి ఎంతో కొంత. ఖచ్చితంగా ఓ రూపాయన సంపాదించుకోవాలి. చెప్పాను కదా, మా వారు చూసినా కూడా అదే అనుకుంటారు. మా ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని అలా స్కూల్కి పంపించి 8:30, 9 కల్లా మళ్ళీ షాప్ తీసేదాన్ని. మా వారేమో బయట వేరే వర్క్కి వెళ్ళేవారు.
అలా మెయింటైన్ చేస్తూ ఇంట్లో చీపురు పుల్ల దగ్గర నుంచి స్పూన్ వరకు కూడా మొత్తం నాది. టీవీ అయినా వాషింగ్ ప్రతిదీ నా కష్టార్జితంతోనే కొనుక్కున్నాను. అలా మనం మంచిని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి, బెల్లమన్నం అయిపోయింది, పరమాన్నము అలాగే దద్దోజనం అయిపోయింది. అండ్ ఇప్పుడు పులిహోరకి తాలింపు పెట్టేస్తున్నాము. అది కూడా చూపించేశాను ఇంతకుముందే. భగవంతుడు తింటాడో లేదో మనకి నిజంగా తెలీదు. కానీ నమ్మకం కదండీ! ఏదైనా దేవుడికి ఇవి చేయాలి, అవి చేయాలి, ఇన్ని చేసి పెట్టాలి. మనం రోజు తినట్లేమా? మనం రోజు తిన్నప్పుడు భగవంతుడికి మాత్రం ఎందుకు చేయలేం? మనకి ఉన్నంతలో ఇదేది కూడా బాగా డబ్బు పెట్టి తెచ్చి చేసేవి కూడా కాదు. ఇంట్లో ఉన్న పిండి, బియ్యము, చింతపండ్లు, మినప్పప్పు ఇలాంటి వాటితో వాడి చేయడమే ఒక 7, 8, 9 లేదా 11 ఎవరి ఓపికకి తగ్గట్లు వాళ్ళు. ఇవి చేయడానికి కూడా పెద్ద ఖర్చేమీ కాదు. ఈ ఉన్నంతలో అంటే ఖర్చు అనేది కూడా మన మనస్తత్వాన్ని బట్టే ఉంటుందండి. మనకి పెట్టే గుణం ఉంటే పెట్టగలం. పెట్టే గుణం ఉంటే పావులాలో కూడా ఇంకో 5 పైసలు ఎవరికి ఎలా పెట్టాలనే ఆలోచిస్తాం. అది భగవంతుడికైనా, మనిషికైనా. భగవంతుడికి పెట్టేది కూడా ఏం లేదండి. మనమే తింటాం. ప్లస్ భగవంతుడికి మనం పెట్టే అంత గొప్ప మనుషులమా చెప్పండి? పెడతామని అనుకుంటాం. భగవంతుడు మనకిచ్చిన దాన్ని కేవలం సేవ చేయడమే భగవంతుడికి. అంతే తప్ప భగవంతుడికి మనమేదో ఇన్ని రకాలు పెట్టేసినట్టు కాదు. సో అంతే, దేవుడికి సేవ చేసుకుంటున్నాం మనం. ఎందుకంటే ఆయన ఇచ్చింది ఆయనకి ఆయనే మనకిస్తాడు. మనం పెట్టే గొప్ప వాళ్ళమా? కేవలం స్మరణ చేసుకోవడం కోసమే ఇవన్నీ కూడా. అంతవరకే. చాలా చక్కగా మనస్ఫూర్తిగా మనం ఎంత చేయగలమో అంత చేయొచ్చు. ఈ కొంచెం పంచదార పెట్టినా దేవుడు ఓకే అంటాడు, ఈయన నీళ్ళు పోసినా చాలంటాడు. కానీ అస్సలు లేని వ్యక్తి, రోడ్డు మీద చెట్ల కింద బతికే వ్యక్తి నీళ్ళు పోసినా తరిస్తారు. కానీ నీకు ఇంత ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో అయినా పెట్టాలి కదా. సో అది అంతే అనమాట. ఏదైనా భగవంతుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం పెట్టుకోవడమే. ఇంతే పెట్టాలి, అంతే పెట్టాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని ఉండదు. చెప్పినవన్నీ కూడా చూసేవాళ్ళు ఎవరైనా సరే వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా నేర్చుకోండి. మనం ఎలా ఉండాలి, మనం ఎట్లా అంటే మనం ఖచ్చితంగా 10 మంది నుంచి మంచి నేర్చుకోవాలి. మనం కూడా ఇంకో 10 మందికి ఉపయోగపడేలా, మనల్ని చూసి 10 మంది మంచి నేర్చుకునేలా ఆదర్శంగా మనం బతకాలి. సో ఒక చీర నాకు ఇది కొనియట్లేదు, అది కొనియట్లేదని మనం భర్తని అనడం కాదు. తనకున్నంతలో తను కొనిస్తాడు. తను కొనివ్వలేదు అని మనం అనొద్దు. మనం కూడా రూపాయి సంపాదించాలి. సంపాదించగలిగితే మనం కూడా చక్కగా కొనుక్కోవచ్చు. ఇవాల్టి వరకు కూడా నాకు ఇది కొన్నారు అనేది లేదు. నేనే కొనుక్కుంటాను. మా నాన్నప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే. సో పని చేసుకోబట్టే ఏదైనా కొనుక్కున్నాను. 5,000 పట్టు చీర కొంటానని చాలామంది అంటారు. నేను 5,000 పట్టు చీర కొనగలుగుతున్నాను అంటే నేను ఎండనక వాననక కష్టపడడం వల్లే. వంటింట్లో ఉడకపోతే అఫ్ ఉడకపోస్తుందంటాం. అదే 50 డిగ్రీల ఎండ ఉన్నప్పుడు రోడ్డు మీద పాత సామాన్ షాపు, తార్ రోడ్డు, బస్సులు వెళ్తాయి, లారీలు వెళ్తాయి. ఆ వేడిలో కూడా ఉండి పని చేసుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ వంట రూమ్లో ఉండే వేడి తట్టుకోలేదా శరీరం చెప్పండి? అలవాటైపోయినప్పుడు ఏది కూడా అమ్మో అన్నట్టు ఉండదు. అలవాటు లేని వాళ్ళకే అమ్మో అన్నట్టు ఉంటుంది. అలా అనమాట. ఇప్పుడు నేను కూర్చోను అంటే నా వ్యాపారం ఆగిపోదా? అలా అనమాట. సో ఎండకి, వానకి భయపడేది లేదు, బాధపడేది లేదు. అక్కడ కష్టపడతాం, ఇక్కడ కష్టపడతాం. జస్ట్ 1.5 ఇయర్ నుంచి మాత్రమే బ్రేక్. అది కూడా చాలా హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల. అలానే ఖాళీగా ఉండట్లేదు. ఇప్పుడు కూడా ఈ 1.5 ఇయర్లో 6 మంత్స్ 5 మంత్స్ నుంచి ఈ వీడియోలకి టైం కేటాయించడం జరుగుతుంది కదా. ఇదేమి ఖాళీగా, ఇది కూడా నా కోసమే. ఇది ఎవరి కోసమో కాదు, ఇది కూడా నా కోసం, నా కుటుంబం కోసమే. సో ఇది కూడా చాలా వరకే కదా. వీడియో తీసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలా, ఆలోచించాలా, మాటలు చెప్పడానికైనా, మాట్లాడడానికైనా, ఏదైనా కానీ. ఎందుకంటే మన వీడియోల నుంచి కొందరిలోకి వెళ్ళాలి తప్ప మళ్ళీ ఎవరికి కూడా మన వీడియోల వల్ల ఇబ్బంది కలగకూడదు. అలా అనమాట. సో మినపగారెల కోసం ఆయిల్ పెట్టేశాను డీప్ ఫ్రైకి. 10 మంది ఉన్న ఇంట్లో కూడా 10 మంది చేసినప్పుడు 10 మందిలో 6, 5 ఆడోళ్ళు ఉంటే 5 పనులు 5 చేస్తారు. అంతే తప్ప అందరూ కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటే ఒక్కరే చేయట్లేరు కదండి. చెప్పుకోవాలి గొప్పగానే, హెవీగా కూడా చెప్పుకోవద్దు. మనం చేసింది చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో పెట్టాను, ఇప్పుడు నేను పంచుకున్నాను. అందరూ తెలిసిన వాళ్ళు బొచ్చెడు మంది ఉంటారు కుటుంబ సభ్యులు. చూసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు తెలీదా ఎవరికి?
వాళ్ళు ఏమనుకో అమ్మో ఈ అబద్ధాలు చెప్పింది అనుకోవద్దు కదా. రియాలిటీ ఉండాలి ఇందులో ఏదైనా మనం చేసిన దాంట్లో. మనం చేస్తేనే చేసింది అనుకోవాలి, చెప్పుకోవాలి. లేదంటే లేదు. అసలు చేసింది కూడా చెప్పుకోకూడదు అసలైతే. సో, ఇలా అన్నీ చక పనులన్నీ అలా అయిపోతున్నాయి. ఉదయం 8:30 మొదలుపెట్టిన ఈ పని 11:30 గానీ అయిపోలేదనమాట. సో, అన్ని వంటలు చేసేసరికి ఇంత టైము అలా స్పీడ్‌గా చేస్తేనే అన్ని గంటలు పట్టింది ఇన్ని రకాలు చేయడానికి. ఎందుకంటే ఏది కూడా అంత ఈజీగా కాదు కదా. నేను స్పీడ్‌గా ఉన్నాను గానీ స్టవ్ మంట స్పీడ్ ఉండదుగా. అది టైం వరకు అవ్వాలో, కుక్ అవ్వాలో అంత టైము పడుతూనే ఉంటుంది కదా. అలా అనమాట. సో, ఇలా చక్కగా చేసేసుకొని దేవుడికి సమర్పణ చేసినప్పుడు ఎంత మంచి ఫీల్ అనిపిస్తుందంటే మనసుకి ప్రశాంతంగా అంత బావుంటది. ఎందుకంటే మనం రోజు చేసుకొని తింటాం. సంవత్సరానికి ఒక్కసారైనా భగవంతుడు పెట్టకపోతే ఎలా చెప్పండి ఏదైనా కూడా. 100 రకాలు చేయలేమేమో గానీ 10 రకాలైతే చేయగలం గదా. అలా అనమాట. సో, చక్కగా మీరు కూడా ఇంతేనా మీ ఇంట్లో ఇన్ని రకాలు చేశారా? మీరు కూడా ఇదే విధంగా చేసుకొని దేవుడికి పెట్టారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఈ వడలు కూడా 2 రకాలుగా అంటే ఒక 9 వడల్ని పెరుగు ఆవడ వేస్తాను. మిగతాయి మాత్రం ఉత్త వడలనమాట. రోజు గబగబా రెడీ అవుతారు. పిల్లలు కూడా పండగొచ్చిందంటే కావాలని లేట్ చేస్తూ ఉంటారు. ఇటు పిల్లలు తడుచుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. రియల్ వీడియో పెట్టాలి అసలు వాయిస్‌తో ఒరిజినల్‌తో అబ్బా! ఎంత ఒర్రుకుంట చేయాల్సొస్తది తెలుసా వాళ్ళతో. ఇటు, అటు, అటు, ఇటు, ఇటు, అటు ఆ పని, ఈ పని ఇలా అనమాట. అంత కష్టపడితేనే పని అవుతుంది. అంత స్పీడ్‌గా చేస్తేనే లేకుంటే అవుతుందా? అలానమాట. మా పిల్లలకి స్నానాలు చేయించాల్సిన అవసరం లేదు. వాళ్ళది వాళ్ళే చేస్తారు. మా అమ్మాయికి ఒక తల రుద్దితే చాలు. అలా చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే ఇంకా. మనకెన్ని వడలు కావాలి అంటే అన్ని వడలు. నేను కొంచెం ఎక్కువే చేశాను. 1/2 కేజీ బెల్లమన్నం ఎందుకు వండుకున్నాను, పరమాన్నం అనుకుంటున్నారేమో. మా గల్లీలో కూడా గణపతిని పెట్టేశారు. ఆయనకి కూడా నైవేద్యాలు తీసుకెళ్ళడానికి కొంచెం ఎక్కువ చేశాను. అంతే తప్ప ఇవన్నీ మేము తినలేమండోయ్. మేము సగం గ్లాస్ చేసుకుంటే చాలు మాకు బెల్లమన్నం. దాంట్లో పరమాన్నం ఎక్కువగా ఎవరూ తినరు. వడలు కూడా మాకొక ఇన్ని రకాలున్నాయి గనుక ఒక 15 ఏసుకున్నా చాలు. ఒక 30 దాకా ఎందుకేస్తున్నానంటే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికనమాట అంతే. పావు కేజీ లేదా మూడొద్ద పావుల పప్పుని గ్రైండ్ చేశాను మొత్తంగా అంతే. అందులో కూడా ఒక 15 వడలయ్యేంత మళ్ళీ ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసుకున్నాను పిండిని. సో, అవి అయిపోగానే మళ్ళీ 2 పొయ్యిల మీద 2 పెడతా. కానీ ఫస్ట్ వీటికి తాలింపులు పెట్టేసి తర్వాత చేస్తాను. వీటికి తాలింపు దద్దోజనానికి అలాగే పెరుగు వడకి తాలింపులు పెట్టేసేసుకుంటే ఈ 2 కూడా పక్కకు పెట్టేస్తే నెక్స్ట్‌ది మళ్ళీ చేసేసుకోవచ్చనమాట అలా. దద్దోజనంకి ఏం లేదు. కాస్త ఆయిల్ వేసేసి, 4 ఎండుమిర్చిలు వేసేసి, 2 తాలింపు గింజలు వేసేసి, ఒక పిడికెడు మిరియాలు వేసేసుకొని, ఇంత కరివేపాకు వేసుకొని, అవి కాస్త వేగగానే కొంచెం ఇంగువ వేసేసి, తాలింపు అందులో వేసేసామనుకోండి దద్దోజనంలో అద్దిరిపోతుంది దద్దోజనం కమ్మగా. దద్దోజనము, పెరుగు ఆవడ చాలా చక్కగా రుచికరంగా ఉంటాయండి. నాకైతే చాలా ఇష్టం. అండ్ ఎంత ఇష్టమో ఆ ఇష్టానికి తగ్గట్లుగానే వాటికి టేస్ట్ వచ్చేలా చేసుకుంటా ఖచ్చితంగా. అంత ఇష్టం. దద్దోజనం, పెరుగు ఆవడ, పులిహోర ఈ 3 అంటే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఉదయం 4 గంటలకి ఖచ్చితంగా స్టార్ట్ చేసేదాన్ని ఎప్పుడు కూడా నా పనిని. పొట్టున వర్షం పడుతుంది మా ఊర్లో. సో, ఆ వర్షం కోసమే 8 అయిందనమాట. తగ్గుద్దేమో బయటికే వెళ్ళాలి. ఏ పనికి కావాలన్నా బయటికి వెళ్ళాల్సిందే. అంత వర్షంలో తడుస్తూ వెళ్ళలేం కదా. మళ్ళీ అసలే సీజన్ బాలేదు. జ్వరాలతో ఇబ్బందిగా ఉంటుంది. మా అబ్బాయికి ఆల్రెడీ జ్వరం ఉంది. అందుకనేసి కాస్త వర్షం తగ్గుద్దేమో అని ఆగా. కాస్త తగ్గినంక అంటే బాగా పొట్టున పడేది కొంచెం తగ్గినంక స్టార్ట్ చేసినా ఇక స్నానం చేసేసుకొని ఈ వర్క్ అంతా కూడా. కరెంట్ లేదు. లైటింగ్ కావాలి వీడియోలు చేసుకోవడానికి. అండ్ కరెంట్ కావాలి. స్నానం చేయాలి. వేడి నీళ్ళు పెట్టుకోవాలంటే ప్రతీది కూడా ఒకదానికొకటి లింకప్ అనమాట. అందుకని కరెక్ట్‌గా 8 అయింది. స్నానం చేయడానికి వెళ్ళేసరికి. ఇంక ఈ వర్క్ స్టార్ట్ చేసేసరికి 8:30 అయిపోయింది. లేదంటే 10 కల్లా పూజ కూడా కంప్లీట్ అయిపోయేది ప్రతి సంవత్సరం. సో, ఈ సంవత్సరం ఎలాగో 11 తర్వాత చేస్తే మంచిదని కొన్ని వీడియోలలో చూశాననమాట. అందుకే లేట్‌గానే చేశాను. సో, దద్దోజనం అలాగే పెరుగు ఆవడ రెండిటికి తాలింపు పెట్టేశాను. పెరుగుకి మాత్రమే తాలింపు పెట్టాను ఆవడకి. సో, ఇప్పుడు వడల్ని ముందుగా పెరుగు ఆవడ చేయాలి అంటే ఫ్రై చేసిన వడల్ని నీళ్ళల్లో ముంచి ఒక్క సెకండ్ అలా ఉంచి ఆ నీళ్లు పిండి పెరుగులో వేస్తే పెరుగు అనేది చక్కగా లోపలి వరకు కూడా వడ పీల్చుకుంటుంది. డైరెక్ట్ వేస్తే అస్సలు బాగోదు. ఆయిలీగా ఉంటుంది. వడకి ఉన్న ఆయిల్ కూడా ఆ వాటర్లో పోతుందన్నమాట. అలా ముంచేసుకొని పిండి చక్కగా అందులో వేసుకోవాలి.
చాలా చక్కగా రుచిగా సూపర్ ఉంటాయండి పెరుగు వడ. తప్పకుండా ట్రై చేయండి. అదే దేవుడప్పుడు కాకుండా ఉత్తప్పుడు అయితే కాస్త బూందీ కూడా వేసుకుంటే అందులో ఇంకా రుచి అదిరిపోతుంది. అంత బాగుంటుంది నాకైతే. సో మీరు కూడా ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి. వీడియో మొత్తం చక్కగా చూడండి, బాగుంటాయి. మోటివేషన్ వర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. ప్రతిదీ కూడా ఒకరిని విమర్శించేదానికి కాదు, సో మీరు కూడా నేర్చుకుంటారు అనేసి చెప్పేది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, అన్నీ తెలుసుకోండి, నేర్చుకోండి మీరు కూడా. సో ఇది వచ్చేసి బెల్లం కుడుముల కోసం ఈ వాటర్ పెట్టేశాను. ఇందులో ఇంత బెల్లం వేసేస్తే అది కొంచెం కరగగానే అందులో పిండి పోసేస్తే దగ్గరికి పడగానే పక్కకు పెట్టేసామనుకోండి, చల్లబడ్డ కుడుములు చేసేసుకోవచ్చు. ఇంకో పక్కన గిన్నె పెట్టి వాటర్ పోసి చప్పడి కుడుముల కోసం చప్పడి కుడుములు, ఉప్పు కూడా వేయం, చప్పడి కుడుములు చేసేస్తామన్నమాట. కుడుములు కాదు, ఉండ్రాళ్ళు, చప్పటి ఉండ్రాళ్ళు. అది 2 పొయ్యిల మీద 2 పెట్ట. మంట చూసారు కదా, పెద్దగే పెట్ట. సో పని వచ్చిన వాళ్ళు ఏది ఎట్లా చేసుకోవాలో టకటక చేసేసుకుంటారు. మీడియంలో పెట్టి ఒకటి అయ్యాక ఒకటి చేయను నేను, ఇలా చేసేసుకుంటాను. నాకు అలవాటు అయిపోయింది అంతే. ఇంకా దీనివల్ల ఏంటంటే ఫాస్ట్గా అయిపోద్ది. జనాలు పనే చేయట్లేదేమో అనుకుంటారు. అంటే అందరు కదా, కొందరు తెలిసిన వాళ్ళు చిన్నప్పటి చూసిన వాళ్ళు ఎవరు అనుకోలేరు. కొత్తగా మధ్యలో వచ్చిన వాళ్ళు మాత్రం అట్లా విమర్శిస్తారు అంతే. అలా అన్నమాట. ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో జీన్స్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మా పెద్దమ్మలు, మా పెదనాన్నలు, మా అన్నలు, వదినలు, తమ్ముళ్ళు, పిన్నిలు, బాబాయ్, మేనత్తలు ఎవ్వరూ కూడా అసలు ఖాళీగా ఇంటి వరకు పరిమితమైన వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక జాబ్ చేస్తారనమాట. ప్రతి ఒక్కరూ వాళ్ళ వర్కులలో బిజీ అంతే. ఈ వంటలు చేసే దగ్గర ఆగిపోలేదు. ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారు. ఫస్ట్ నుంచి కష్టపడ్డ వాళ్ళే తప్ప ఆస్తిపాస్తులు తల్లిదండ్రులు ఇస్తే పైకి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు మా దాంట్లో. అంతా కష్టార్జితం, చెమటోడ్చి కష్టపడి సంపాదించుకున్నవి. లక్షలైనా కోట్లైనా, ఇంట్లో వస్తువు అయినా ఏదైనా కానీ, వంటి మీద కట్టిన 5 కానీ 10,000 చీరైనా కానీ కష్టార్జితం. చాలా గొప్పగా అనిపిస్తుంది. మన సొమ్ముతో మనం చేసుకున్నాం అని చెప్పుకోవడం ఒక ప్రౌడ్గా ఉంటుంది. సో ఏ ఆడపిల్ల కూడా ఆగిపోవద్దు, వంటింటికి పరిమితమై. సో ఇప్పుడు వచ్చేసి అందులో కూడా కొంచెం బెల్లం వేసాను. అలాగే ఒక కప్పున్నర నీళ్ళు, అలాగే కప్పున్నర బెల్లం వేసుకున్నాను. దేనికి ఇది? తాలికల పాయసానికి. సో చూసారు కదా, తాలికల పాయసం అంటే ఫస్ట్ తాలికలు చేసుకొని తర్వాత ఇదంతా పెడతాను. నేను చూడు, ఇటు బెల్లం పెట్టేసాను, అటు తాలికల పిండి కలుపుకోవడం కోసం గిన్నె పెట్టేసి నీళ్ళు పోసేసి అందులో కూడా ఒక 2 స్పూన్లంతా బెల్లం వేసేసుకున్నాను. సో కప్పున్నర పిండిని దాంట్లో తీసేసుకున్నాను. ఇందులో వచ్చేసి సగ్గుబియ్యం వేసేసుకున్నాను. అర్థమైపోవాలి, చేసే విధానాన్ని బట్టే టైం ఏదైనా కూడా. ఇటు ఇది మీడియంలో పెట్టేశాను. ఇది కరిగి సగ్గుబియ్యం ఉడికేలోపు ఈ పిండి చల్లవంపు చేసేసుకోవాలి. చక్కగా తాలికల్ని తాల్చుకొని అలాగే అందులోనే ఒక 9 లేక 11 ఉండ్రాలు కూడా చేసేసుకుంటే అదే పాయసంలో వేసేస్తే సరిపోతుంది. సో ఈ పద్ధతిలో చేస్తున్నాను. ఇది ఈజీగా ఉంటుంది. అండ్ పాలు విరిగిపోతాయేమో, తాలికలు సరిగా వస్తాయో రావా అనేది కూడా ఉండదు. చక్కగా బాగుంటుంది. ఎలా అంటే ఫస్ట్ బెల్లం పానకం వేసేసి అందులో సగ్గుబియ్యం వేసుకొని అవన్నీ ఉడికి కరిగినాక ఈ తాలికలు చేసి అందులో వేసేసి కలపకుండా 5 నిమిషాల నుంచి ఉడికాక కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ఏ ఉంటే అవి వేయించేసుకొని అందులో వేసేసుకొని కొంచెం పిండి కూడా కరిగించేసుకొని కలిపేసుకొని అవి ఉడికాక బంద్ చేసుకొని కంప్లీట్ చల్లగా అయ్యాక చల్లటి పాలు పోసేసామనుకోండి, అసలు తాలికలు విరగవు, టేస్ట్ అద్దిరిపోతుంది, కమ్మగా ఉంటుంది. అసలు నాకు తాలికలు రావు అనేది ఛాన్స్ అనేది కూడా ఉండదు. ఫస్ట్ టైం చేసినా, 10 ఏళ్ళ పిల్లలు చేసినా, 50 ఏళ్ళ పెద్దోళ్ళు చేసినా కానీ ఖచ్చితంగా వస్తాయి తాలికలు. బరాబర్ చెప్తాను. పద్ధతిలో చేసుకోండి, ఈజీ అయిపోద్ది. చూసారు కదా, ఇది ఉడికేలోపు ఆ తాలికలు తాల్చుకొని కూడా వచ్చేస్తాను నేను. అయిపోయి ఫ్యాన్ కింద ఉన్నాం అనుకోండి, ఆ పిండి చక్కగా చల్లబడుతుంది. టక కొద్ది పిండి కాస్త నెయ్యి చేతులకు రాసేసుకొని చక షాపింగ్ బోర్డు ఉంటుంది కదా, దాని మీద ఇలా రుద్దేస్తూ ఉంటే చక్కగా టక స్పీడ్గా అయిపోతుంది. అసలు టైమే పట్టదు. యాక్చువల్లీ ఇది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు చాలామంది, కానీ పావు గంటలు అయిపోయింది నాకైతే. సో ఈ పద్ధతిలో ఎవరైనా చేసుకోండి, నేను హామీ పక్కా వస్తాయి. సో ఇప్పుడు పండగ అయిపోయింది కదా, అంటే పండగ కోసం అన్నీ చేసుకోం కదా, మధ్యలో కూడా చేసుకొని తింటాం కదా, అలా అనమాట. 9 days ఉంది కనుక మధ్యలో ఎప్పుడైనా ప్రసాదంగా చేసుకోవాలనుకున్నా కూడా మీరు కూడా చక్కగా చేసేసుకోవచ్చు. ఈజీ అంటే ఈజీ, డెడ్ ఈజీ అనమాట, అంత ఈజీగా వస్తుంది. సో చూసారు కదా, ఆ ఉడికేలోపు చేసేసుకున్నా కూడా పిండి కలిపేసుకొని చేసేసుకొని అందులో వేసేసినా కూడా అయిపోయి. మేము ఎక్కువ తినం కదా, అందుకే కొద్దిగా చేసా. ఇలా తొందరగా అయిపోద్ది. మొత్తం కంప్లీట్ చల్లగా అయినాక పాలు పోసి కలిపేసుకుండా అయిపోయి అంతే. ఇరుగుతాయా అనే ఆలోచన లేకుండా అంత ఈజీగా అయిపోతుంది. ఖచ్చితంగా ఈ పద్ధతిలో నేర్చుకోండి. అట్లా అనమాట.
సో మీరు కూడా మీ జీవితంలో ఆదర్శ వ్యక్తులను తీసుకొని ముందుకు పోండి. విమర్శించే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకండి. నాకు ఫస్ట్ అయితే మా నాన్న ఆదర్శం. ఉదయం 7 లేచి అర్ధగంటలో చకచక రెడీ అయిపోయి 7:30 షాప్కి వెళ్ళి దీపారాధనలు అవన్నీ అయిపోయాక షాప్లో బోని అయినాక అప్పుడు టిఫిన్కి వెళ్ళేవాడు. అట్లా అనమాట. మళ్ళీ నైట్ డ్రింక్ అలవాటు ఉండే. ఎంత తాగినా 2ంటికి రాని 3ంటికి రాని మళ్ళీ పొద్దున్న 6ంటికి లేవాలా, పోవాలా షాప్కి. 8ంటికల్లా తీసేయాలి షాప్. మార్కెట్లో వెళ్తూ చిల్లర తీసుకుంటూ అలా 8ంటికల్లా షాప్కి చేరుకోవడం అట్లుండేది. సో ఏదైనా అండి చేసే విధానం ఉంటుంది, సత్తా ఉండాలి. సో ఆల్మోస్ట్ వంటలన్నీ కూడా అయిపోవడానికి వచ్చేసినట్లే పాల తాలికలతో నాకు తెలిసి. ఎందుకంటే ఇది లాస్ట్కి చేశానమాట. సో అలా అనమాట. చల్లగా పాలు కలుపుతాను చూడండి ఎంత బాగా వచ్చిందో. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, అంత పర్ఫెక్ట్. అది దేనికంటే నెయ్యి కొద్దిగా వేసేసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు, కొంత జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించేసి అందులో కలిపేస్తా. ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేదంటే తాలికల పాయసంలో అసలు వేయాలని రూల్ లేదు. జస్ట్ ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ ఎక్కువై ఏదో అలా వేస్తున్నారు, కానీ అసలు ఇంతకుముందు అయితే వేసేవాళ్ళు కూడా కాదు. సో మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు, మీ ఇష్టం అది కూడా. చూసారుగా ఆఖరికి ఎండు కొబ్బరికి కూడా పెద్ద మంట పెట్టిన 1 నిమిషం అట్లా వేయగానే బంద్ చేసిన వేసేసిన. 10 నిమిషాలు చెప్తారు వేయపడం కూడా. సో చేసే విధానంలో ఉంటుంది. ఎందుకు తొందరగా అవుతుంది అంటే అంతే. ఏం చేయలేదేమో అనుకుంటారు. గంటలు చేస్తామో చేయలేము. చూసారా మంట చూడండి, పెద్ద మంట, స్టీల్ గిన్నె అయినా కూడా 1 నిమిషం ఇట్లా ఎర్రగా ఇట్లా గోల్డెన్ రెడ్ రాగానే తీసి అందులో వేసేసేయడమే. అట్లా ఉంటుంది పని విధానాన్ని బట్టి. ఏదైనా అనడం కాదు, అందరూ మనలాగే చేయాలని లేదు. ఎవరికి వచ్చిన విధానంలో వాళ్ళు చేసుకుంటారు అంతే తప్ప చేయలేదని కాదు. చూసారుగా అవి ఎంత చక్కగా ఎగాయో అట్లా అనమాట. చక్కగా ఎగుతాయి. 1 నిమిషం పెద్ద మంట మీద ఇట్లా వేసుకుంటే నెయ్యి తొందరగా ఎగుద్ది. అట్లా అనమాట. చక్కగా చూసారు, చిక్కగా మినిమం చిక్కగా ఉంది. పాలు పోస్తే ఇంకొంచెం చిక్కదనం తగ్గి కరెక్ట్గా ఎంత క్వాంటిటీ అయితే ఉండాలో అంత క్వాంటిటీలో చిక్కదనం అనేది కరెక్ట్గా సరిపోని ఉంటుంది. పర్ఫెక్ట్గా వస్తాయి. ఖచ్చితంగా చేసుకోండి. ఈ విధానంలో అసలు రావు అనే పదం లేదు. అట్లా అనమాట. సో ఇప్పుడు కుడుములు, ఉండ్రాళ్ళు చల్లబడ్డాయి, వాటిని చేసేసి దాని మీద పెట్టేసిన. ఇవి ఒక్కటి మాత్రం మా అమ్మ చేసింది, కుడుములను. రెండో చేయబడదు అనుకున్నారు. మా కోడలి పిల్ల అనమాట, మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి. సో ఆ అమ్మాయి పెట్టేసింది అనమాట. వీడియోలు చేస్తున్నానా లేదా చూద్దామని వచ్చిందనమాట. ఆ టైంకి అది చేస్తూ ఉన్నా, ఇంకా కాలేదు. చూసారా కలర్ మారింది ఎల్లో నుంచి బ్లూకి. సో రెడీ అయ్యి వచ్చేసాను, పాలు పోసేసాను, కాస్త ముఖం కడుక్కొని మళ్ళీ చీర కట్టేసుకొని పూజ కోసం రెడీ అయిపోయాను. సో పాల తాలికలు చూసారా ఎంత బాగుందో. చూసేయండి నా అద్భుతమైన డెకరేషన్. దేనికేం కష్టపడలేదు, వేలు ఖర్చు పెట్టలేదు. 2 చీరలు, ఆ పూలు 5-6 ఏళ్ళ నుంచి ఉంటూనే ఉన్నాయి. ఇంటికి గుమ్మాలకు కట్టుకోవడానికి తెచ్చుకున్నవి. అండ్ మా తిరుపతికి వెళ్తే మా వారు తెచ్చారు ఆ వైట్ అండ్ రెడ్. ఎల్లో అండ్ బంతిపూల్లాగా ఉండేవేమో నేనే కొన్నాను అప్పుడు ఒకసారి. సో అక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మా వారికి ఇవన్నీ సర్దిరితే అప్పుడు దేవుణ్ణి అక్కడ పెట్టి పూజ చేస్తారనమాట. అలా అనమాట. ఎంతో కష్టపడితేనే ఏదైనా ఫాస్ట్గా అవుతుంది, ఉత్త మాటలు కాదు. కొత్త చీర కట్టానా అని ఆలోచించే వాళ్ళు మళ్ళీ కొందరు ఉంటారు. అది కొత్తదే కానీ నేను కొనుక్కుంది కాదు. ఈ మధ్యకాలంలో నేను కొనేది చాలా తక్కువ. వీళ్ళు పెట్టినవి ఎక్కువ కడుతున్నాను. ఇది కూడా అంతే. మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి ఫంక్షన్కి ఆ చీర పెట్టారు. అయితే ఈ చీర కాదు, వేరే చీర పెడితే అది డ్యామేజ్ వచ్చింది. పాపం మా అక్క ఎక్స్చేంజ్ చేసుకుందామంది శ్రవంతకు. కానీ అది డ్యామేజ్ వచ్చేసరికి చెప్తే వాళ్ళు మళ్ళీ ఇంకో చీర కొన్నారు. అది బిల్తో సహా ఇచ్చారు. కొంచెం నచ్చక వాపస్ ఇచ్చి తెచ్చుకున్నాను అనమాట అలా. సో అలా అది ఈరోజు కట్టేశాను. సో ఇవన్నీ పెట్టి చేస్తే మా వారు రిబ్బన్ కట్టింగ్ అనమాట, బొట్టు పెట్టారు. ఆ బొట్టు కూడా కరెక్ట్గా పెట్టలేదనమాట, అందుకే మళ్ళీ పెట్టాను. తెలియని జనాలు ఎన్నో అనుకుంటారు. వాళ్ళు ఎన్నో అనుకున్నా లోపల వాళ్ళు ఎవరన్నా అనేటప్పుడు కోపం రాదు. మూర్ఖులు ఏం చేస్తాం, ఊహించుకోవడంలో నెంబర్ 1 వీళ్ళకే అవార్డు ఇవ్వాలా ఊహించుకోవడంలో అని చెప్పి అనుకుంటాను లోపల. అట్లా అనమాట. అన్నీ చెప్తుంటా చూడండి. అలా అన్నీ చేస్తే అప్పుడు రిబ్బన్ కట్. అప్పుడు మా నాన్నకు కూడా అంతే, అన్నీ చేసి పెడితే రిబ్బన్ కట్ చేసేవాడు. దసరా వచ్చిందంటే మా నాన్నతో ఫుల్ ఆటోలన్నీ కడిగించి పసుపులు బొట్లు రాపిచ్చి నాతోనే వామ్మో చాలా వర్క్ ఉండేది. చేసేవారికి జీవితకాలం వర్క్ అన్నట్టు ఇప్పుడు కూడా అంతే అనమాట. అలా. సో ఫస్ట్ టైం ఈ సంవత్సరం మట్టి గణపతిని తీసుకొచ్చాను. ఎందుకో 1 వీక్ నుంచి కూడా మట్టి గణపతినే తెచ్చుకోవాలి ఈసారి అనిపించింది. అలా తెచ్చుకున్నాను అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా నేనే చేసుకున్నానండి. నాకు నచ్చినట్లు నైట్ చేసేసుకొని పడుకున్నాను అనమాట. మళ్ళీ పొద్దున్నే ఇది కూడా చేయాలి అంటే అమ్మ బాబోయ్, శరీరం సహకరించాలి కదా. జస్ట్ 7 months ఎందుకు పెద్ద ఆపరేషన్ అయినా ఇంతవరకు జనాలకేమో ఇంకేదో ఒకటి గుచ్చడం, సూది గుచ్చినట్టు.
ఒక్కొక్కరు 5, 6 నెలలైనా అయ్యో అని బెడ్ రెస్ట్‌లోనే ఉంటారు. మంచాలు దిగకుండా, కాలు కింద పెట్టకుండా. సో, ఇలా చక్కగా డెకరేషన్ చేసుకున్నాను. అంతా పర్ఫెక్టే అయింది. అన్నీ అనుకున్నట్లే తెచ్చుకున్నాను. ఒక్క పూలమాలేనండి, బంతి పూలమాల బడ్జెట్ కొంచెం తక్కువ ఉండి తీసుకొచ్చాను. లేదంటే ఎప్పుడు చామంతుల మాల వేసేదాన్ననమాట దేవుడికి. సో, నాకు ఉన్నంతలో లేదు అనకుండా, మనసు నొప్పించుకోకుండా నాకు నచ్చినట్టుగా తెచ్చుకున్నాను. అరటివి లేవు అనుకున్నా. నైట్ మళ్ళొకసారి బజార్‌కి వెళ్ళాల్సిన అవసరం వచ్చి వెళ్తే అవి 50కి జత ఇచ్చేశారు. అవి కూడా తెచ్చేసుకున్నాను. ఇవన్నీ పూజలు, గీజలు కూడా చిన్నప్పటి నుంచి బాగా అలవాటనమాట. బాగా చేయను, అలానే అస్సలు చేయకుండా ఉండను. మీడియంగా చేసుకుంటాననమాట. సో, ఇలా చూసారా ఎన్ని డెకరేషన్ చేస్తున్నాను. మా వారు అక్కడే ఉండిపోతారు. అన్నీ చేస్తూ ఉంటే ఆయన దీపం ముట్టించేశారు. సో, దీపారాధన ఎప్పుడు అయింది కదా, మీకు తెలుసు కదా. సో, అన్నీ తీసుకొచ్చి అన్నీ వడ్డిస్తున్నాను. స్వామివారికి ఎంత భక్తితో మనస్ఫూర్తిగా చేసినా అవన్నిటిని కూడా అలా వడ్డిస్తున్నాను. భగవంతుడు వచ్చి తినాలి అనేసి. మా విఘ్నేశ్వరుడు ఎలా ఉన్నాడో నచ్చాడా మీకు కూడా? మా బొచ్చ గణపయ్య, మా డెకరేషన్, అలాగే మా పూజ, నేను చేసిన ఈ వంటలు అన్నీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట కొట్టండి. సో, మీ ఆదరణ ఎల్లప్పుడూ మా మీద, అలాగే మా ఇంటి మీద, అలాగే నా వీడియోస్ మీద, నా ఛానల్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని ఆ భగవంతుడిని చక్కగా కోరుకుంటున్నాను. మీ అందరి తరపున కూడా. సో, మీరు కూడా బ్లెస్ చేయండి మమ్మల్ని. తప్పకుండా వీడియో మొత్తం చూసి నేను నేర్చుకున్నట్లే చిన్నవాళ్ళైతే మీరు కూడా నేర్చుకోండి. మంచి వ్యక్తుల నుంచి మంచిని, ఎవరు ఏదన్నా మనసు నొప్పించుకోకుండా చక్కగా మీ సంతోషాన్ని పోగొట్టుకోకుండా, అలాగే అమ్మాయిలైనా ఆడవారైనా సరే ఎంతో కొంత సంపాదించుకుంటూ ఇంటికి ఉపయోగపడేలా ఒక వంట రూమ్కి, వంటగదికి పరిమితం కాకుండా ముందుకు వెళ్ళండి మీ లైఫ్లో కూడా. సో, ఏదైనా కూడా ఒక వస్తువు కొనాలన్నా, ఒక చీర కొనుక్కోవాలి అన్నా కూడా మనది కూడా ఎంతో కొంత ఉంటే మనకి నచ్చినట్లుగా కూడా మనం కూడా ఉండొచ్చు. అండ్ భర్తకి కూడా సహాయం అందించవచ్చు బాధ్యతల్లో. ఇలా మా పూజా విధానం, పూజలు అయిపోయాయి. సో, బుక్కు జస్ట్ నామాలు చదివేసి ఆపేసాను. ఎందుకంటే పక్కన పూజ స్టార్ట్ అయిందనమాట. దానివల్ల ఏంటంటే డిస్టర్బెన్స్ కాదు, అదే ఎక్కువ వినిపిస్తుంది. అందుకు నాది ఇక్కడ వరకు చేసుకున్నాను. తర్వాత మండపానికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు కదా అనేసి. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఇవేవి కూడా చెప్పినవి నచ్చితే తీసుకోండి, లేదంటే వదిలేసేయండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా గ్రహించి మీరు కూడా ఎంతో కొంత నేర్చుకోండి, ముందుకు వెళ్ళండి. మీ లైఫ్లో కూడా దేవుడికి సాంబ్రాణి వేశాను, ధూపం, దీపం, నైవేద్యం, నారికేలం అన్నీ కూడా పెట్టేశాను. మాకు చాతనైనంతగా, మాకున్నంతలో, మా భక్తి కొద్ది, శక్తి కొద్ది, మా ముక్తి కోసం మేము ఇలా మా పూజని కంప్లీట్ చేసుకున్నాం. మీరు కూడా ఏ విధంగా చేస్తారు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ గంట కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్. సో, జై బోలో గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్ప మోరియా. ఉదయం మా ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక సాయంకాలం గణేశుడి మండపంలో, మా వీధిలో పెట్టుకున్న గణేశుడి మండపంలో కూడా సాయంకాలపు పూజని మొదటి రోజు కంప్లీట్ చేసేసుకున్నాం. నేను మా వారు ఇద్దరం దంపతులుగా కూర్చొని పూజని కంప్లీట్ చేసేసుకున్నాం. సో, వీడియో అంతా నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ రేఖా రమేష్ వైబ్స్.